హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు చూద్దాం. బాలల్లార బంగారు కొండల్లార గేయ రచయిత కపిలవాయి లింగమూర్తి. సంసిద్ధత పాఠాలు చిత్రాల రూపంలో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, సంసిద్ధ పాఠాలు జూన్ జూలై నెలలో పూర్తి చేయాలి. నెక్స్ట్, ఆగస్టు నెలలో పాఠాల బోధన జరగాలి. ఇప్పుడు థర్డ్ క్లాస్లో ఫస్ట్ లెసన్ వానదేవుడా. వానదేవుడ పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ గేయం. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకుంటాం. ఆ గుర్తులనే మనం అక్షరాలు అంటాము. ఆ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటాము. నెక్స్ట్ పాయింట్, ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. నెక్స్ట్, అరసున్నా సున్నా విసర్గాలను ఉభయాక్షరాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, ఖా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. నెక్స్ట్ సెకండ్ లెసన్ బాలభీముడు. బాలభీముడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ. ఇతివృత్తం ఏంటంటే హాస్యం. హస్తినాపురంలో పాండవులు కౌరవులు అనేవారు ఉండేవారు. పాండవులు కుంతీదేవి పాండురాజుల యొక్క సంతానం. వారి పేర్లు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నెక్స్ట్ పాయింట్, కౌరవులు గాంధారి, ధృతరాష్ట్రుల సంతానం. కౌరవులు సంతానం, వీరికి 100 మంది పుత్రులు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పాయింట్ ఏంటంటే, ఒక వస్తువు పేరు తెలిపే పదాలను ఏకవచనం అంటారు. నెక్స్ట్, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల పేర్లు తెలిపే పదాలు బహువచనం. ఇంతటితో సెకండ్ లెసన్ కంప్లీట్. థర్డ్ లెసన్ అమ్మ. అమ్మ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. ఇతివృత్తం సంస్కృత విలువలు. అమ్మ అనే పాఠ్యాంశానికి మూలం ఏంటంటే బాలగేయాలు. బాలగేయాలను రాసింది వేముగంటి నరసింహాచార్యులు. ఈ లెసన్లో పెద్ద పాయింట్స్ లేవండి. దీనికి సంబంధించిన గ్రామర్ పాయింట్స్: ఖ, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం. తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, బ ఒత్తి పలుకుతాం. ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. ఈ లెసన్లోనే చదువు ఆనందించు అని ఒకటి ఇచ్చాడు. అందులో దయ అనేది ఇతివృత్తం భూతదయ, ప్రక్రియ కథ. కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. శుద్ధోదనుడు కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉంది. గౌతముడి యొక్క చిన్ననాటి మిత్రుడు దేవదత్తుడు. ఇంతేనండి థర్డ్ లెసన్లో ఉన్న పాయింట్స్. ఇప్పుడు ఫోర్త్ లెసన్ మన పండగలు. ఈ లెసన్ యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ ఏంటంటే సంభాషణ. నెక్స్ట్ పాయింట్, చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి రోజున ఉగాది. ఉగాది తర్వాత 9 రోజుల తర్వాత చైత్రమాసం శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటాము. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరుపుతాము. ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండగ. నెక్స్ట్ పాయింట్, రాముడు రావణాసురుణ్ణి సంహరించింది, దానికి ప్రతీకగా దసరా పండగను జరుపుకుంటాము. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలను తీసి
దసరా తీసింది దసరా రోజున. అందుకే ఆ రోజుని విజయదశమిగా పిలుస్తారు. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశి ప్రవేశం చేసినప్పుడు సంక్రాంతి పండగ. శివలింగోద్భవం రోజున శివరాత్రి. త్యాగానికి ప్రతీక బక్రీద్ మొహరం. లంబాడీలు తీజ్ పండగ జరుపుకుంటారు. ఇది బొడ్డెమ్మ పండుగను పోలి ఉంటుంది. తీజ్ పండగ కన్నెపిల్లలు జరుపుకునే పండగ. ఆడపిల్లలు శీతలా భవాని అనే లంబాడి దేవతకు పూజ చేస్తారు. దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తాండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలను చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు. నెక్స్ట్ బొడ్డెమ్మ పండుగ. కన్నెపిల్లలు బాలికలు పెళ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. నెక్స్ట్ పాయింట్, భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది బొడ్డెమ్మ పండుగ. 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను ఎలా తయారు చేస్తారంటే పుట్టమన్నుతో గద్దెను వేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టు గౌరమ్మను ఉంచుతారు. నెక్స్ట్ 5th లెసన్, కాకుల లెక్క. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ, కథ. అక్బర్ బీక్బర్ కథలు ఈ లెసన్లో ఉంటాయి. ఈ లెసన్లో ఎక్కువ పాయింట్స్ లేవండి, ఇంతే. నెక్స్ట్ 6th లెసన్, లేగదూడ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం భూతదయ, ప్రక్రియ, గేయం. ఈ లేగదూడ అనే లెసన్లో కూడా ఎక్కువగా పాయింట్స్ లేవండి. నెక్స్ట్ లెసన్, నీటి అందాలు. ఇందులో లక్నవరం గురించి ఇచ్చాడండి. లక్నవరం జయశంకర్ జిల్లా ములుగు మండలానికి దగ్గరలో ఉంది. నెక్స్ట్ లక్నవరం చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. లక్నవరం చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. 3 ద్వీపాలకు రోప్వే ఏర్పాటు చేసింది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ. నెక్స్ట్ కుంటాల. తెలంగాణ కాశ్మీరం అని ఆదిలాబాద్కు పేరు. రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం. ఈ కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ పాయింట్, ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం నది పైన ఉన్నది. ఈ కుంటాల్లో శకుంతల దుష్యంతులు కూడా నివాసం ఉండేవారు. నెక్స్ట్ NH-44 నేరేడిగొండ మండలంకు దగ్గరగా ఉంది. ఈ కుంటాల జలపాతం యొక్క ఎత్తు 145 అడుగులు లేదా 45 మీటర్లు. కుంటాల జలపాతం దగ్గరలో పురాతన శివలింగం ప్రతిష్టమై ఉన్నది. నెక్స్ట్ నాగార్జున సాగర్. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం. 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. బౌద్ధ శిల్పాలు క్రీస్తు శకం 1 నుండి 3వ శతాబ్దం కాలం నాటివి. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. నాగార్జున విశ్వవిద్యాలయం అనుపులో ఉంది. 2వ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్.
ఒక రోజుకు 800 నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ లెసన్లో భాష గురించి తెలుసుకుందాం. అచ్చులతో పొట్టిగా చదివే వాటిని హ్రస్వాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ, ఆ, ఈ, ఉ. నెక్స్ట్ పాయింట్, దీర్ఘం తీసి చదివే వాటిని దీర్ఘాలు అంటారు. ఆ, ఈ, ఊ. నెక్స్ట్ లెసన్, మతిమరుపు ఈగ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే హాస్యం, ప్రక్రియ, కథ. ఈ లెసన్లో పెద్ద పాయింట్స్ లేవండి. నెక్స్ట్ లెసన్, ఏమేమి చూడాలి. ఈ లెసన్లో కూడా పెద్ద పాయింట్స్ ఏమి లేవండి. ఇప్పుడు 10th లెసన్ వేమన శతకం. ఈ వేమన శతకం యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం విలువలు, ప్రక్రియ, పద్యాలు. మకుటం ఏంటంటే విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలోని పదజాలం, ఊర్వి అంటే భూమి, సజ్జనులు అంటే మంచివారు, అధికుడు గొప్పవారు, తండోపతండాలుగా గుంపులు గుంపులుగా. ఈ లెసన్లోని కొన్ని వ్యతిరేక పదాలు, కోపం శాంతం, దుర్జనులు అంటే సజ్జనులు, ముచ్చు అంటే దొర, పిరికి ధైర్యం, మేలు కీడు. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ ఏంటంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు లేదా ద్విత్వాక్షరాలు అని అంటారు. నెక్స్ట్ లెసన్, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి, ప్రక్రియ ఏంటంటే వ్యాసం. నెక్స్ట్ పాయింట్, రాష్ట్ర జంతువు జింక. ఇది జింక అనేది బోలాతనానికి ప్రేమకి చిహ్నం. రాష్ట్ర పక్షి పాలపిట్ట, ఇది స్వేచ్ఛకు చిహ్నం. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు లేదా షమీ వృక్షం. రాష్ట్ర పండగ బతుకమ్మ, శ్రీ పవిత్రంగా ఆడుకునే పండగ. రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు, దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, జాతీయ జెండాలో రంగులు. కాషాయం రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. తెలుపు శాంతికి సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం. అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఆ 24 ఆకులు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం. సూర్య ప్రతిబింబానికి సూచిక. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ ఏంటంటే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కాకి తావొత్తు, ఢాకి గావొత్తు, రాకి మావొత్తు. ఇంతటితో 11th లెసన్ కంప్లీట్ అండి. ఇప్పుడు 13th లెసన్, తోట తల్లి. ఈ లెసన్ యొక్క ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ గేయ ప్రక్రియ. తోటతల్లి లెసన్ను రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి. పక్షులు కాకులు ఏకరూపత. ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తుగా చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హల్లుకు 2 ఏవైనా వేరే హల్లులు వచ్చి చేరితే. ఎగ్జాంపుల్ హస్రం, రాష్ట్రం. నెక్స్ట్ లెసన్, మహాత్ముడు. మహాత్ముడు యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి, ప్రక్రియ వ్యాసం. జననం 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు. మహాత్మా గాంధీ యొక్క తల్లిదండ్రులు తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లీబాయ్. శ్రవణ కుమారుని నాటకం తండ్రి బహుమానం ఇచ్చాడు గాంధీకి. హరిశ్చంద్ర నాటకం. ఈ లెసన్లోని కొన్ని మీనింగ్స్, అల్పుడు అంటే నీచుడు, ఉనికి ఉండుట స్థితి,
ధర భూమి వెల, నారాజు బాధ అసంతృప్తి, బింకము గర్వము బడాయి, ఆస్థానం కొలువు నిలయం, ఎగాదిగా పైకి కిందికి చూసుడు, బేల అమాయకత్వం, వన్నె రంగు అందము. ఇంతేనండి థర్డ్ క్లాస్లో ఉన్న లెసన్స్.